తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి అంటే నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం అంటే జూన్ నెల. జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే గ్రహ సంచారం గురించి ఫస్ట్ తప్పకుండా తెలుసుకోవాలండి. ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి. అంటే ప్రతి నెల కూడా 15వ తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. సో మనకి జూన్ 15 నుంచి వేసుకుంటే కనుక జూన్ 14 తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు. జూన్ 15 నుంచి మిథున రాశిలోకి వస్తారు. సో జూన్ 15 నుంచి చూపించగా జూలై 14 దాకా రవి మనకి మిథున రాశిలోనే ఉంటారు. అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం మీన రాశిలోకి ప్రవేశించారు. అలాగే గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించారు. మిథున రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా. శని కూడా సంవత్సర కాలం అంతా మీన రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు. ఇది కాకుండా ముఖ్యంగా శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు. ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలల్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి, ఎర్త్క్వేక్స్ లాంటివి తీసుకోండి, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి, అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి, ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి, ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టమాట. 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది. సరే వక్రగతి అని మామూలుగానే వచ్చింది, మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది. సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది. అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి 28 జూలై 2025 వరకు ఈ కుజుడు కేతువు కలిసి ఉంటారు. ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు. సో 28 జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటి వరకు చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ 1 మంత్ ఈ 2 మంత్స్లో కూడా. అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, అయితే బస్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, ఫైర్ అంటుకోవడం కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఇల్లు కాలిపోవడం కానివ్వండి, అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరమైన చిన్న చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్దని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన రాశి ఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే వివాహం మెయిన్గా ఏంటంటే ఈ మూఢం అవి ఉన్నప్పుడు చేయకూడదు. అంటే ఏదైనా ఎన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహప్రవేశం కానివ్వండి, శంకుస్థాపన కానివ్వండి, అలాగే వివాహం కానివ్వండి, అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఏదైనా ఎన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు. ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి, మూఢం మనకు ఇంచుమించుగా 3 నెలల పాటు ఉందండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు 10th జూన్ నుంచి 8th జూలై దాకా మూఢం ఉంది. సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలేదు అనమాట. సో అందుగురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం. ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది. అలాగే మళ్ళీ నవంబర్ 30 నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే అదొక 75 రోజులు. ఈ 10th జూన్ నుంచి 8th జూలై దాకా తీసుకుంటే 30 రోజులు. చూసి ఓవరాల్గా మనకి 100 రోజులు 105 రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా. కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం, మానవ ప్రయత్నం, స్పీడ్గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ జూన్ మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి విషయాల్లో అనుకూలత కనిపిస్తోందో తెలియజేయండి. తప్పకుండా. సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహంతో మనకి సింహరాశిలో వస్తుంది. ఈ రాశి వారికి ఏంటంటే ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది. లాభస్థానంలో గురువు ఉన్నాడు. లాభస్థానంలో గురువు అంటే కనుక లాభాన్ని చేకూరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముహూర్త భాగం పెట్టుకున్న లగ్నం నుంచి మామూలుగా జాతకం బాగుందా లేదని చూసుకున్నా కూడా అన్ని ప్లేసెస్ కన్నా కూడా 11th ప్లేస్ అంటే లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి, ఎన్ని గ్రహాలు ఉంటే అన్ని రకాల లాభాలు మనకి, అన్ని రకాల ధనం కానివ్వండి, మనుషుల సహాయ సహకారాలు కానివ్వండి, గృహ వాహన యోగం కానీ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి మేడం. సో అలాంటి లాభస్థానంలో గురువు ఉండడం చేత లాభాన్ని చేకూరుస్తాడు ఈ సంవత్సర కాలం అంతా కూడా.
కాబట్టి దైవబలం దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే హార్డ్ వర్క్ కలిసి వస్తుంది, స్మార్ట్ వర్క్ కలిసి వస్తుంది, అదృష్టం కూడా పరిపూర్ణంగా ఉంది. ఈ అదృష్టం అంటే ఈ సింహరాశి కూడా కర్కాటక రాశి లాగా యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన కుజుడు 5వ తారీఖు జూన్ దాకా మనకి నీచలో ఉండి సింహరాశిలోకి వెళ్ళిపోతున్నాడు మంచి ప్లేస్. సో ఇన్నాళ్ళు మనకి ఈ సింహరాశి వారికి డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పాట ఇలాంటివన్నీ జరిగాయి. సో 5th జూన్ నుంచి సింహరాశిలోకే వస్తున్నాడు కాబట్టి కుజుడు ఇవన్నిటి నుంచి దూరంగా వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగానే. సో కాబట్టి అలాగే విద్యార్థులకు సువర్ణ అవకాశం, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం, పారిశ్రామిక రంగం అందరికి కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి. బట్ వీళ్ళకి పట్టిందల్లా కూడా బంగారం అని చెప్పచ్చు. అంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ముఖ్యంగా లాభస్థానంలో రవి కూడా ఉన్నాడు, అలాగే మనకి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు స్వస్థానంలో. కాబట్టి వీరైనా పోటీ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా ఖచ్చితంగా వస్తుందండి. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా రాసినా కూడా ఇది సరైన సమయం అనమాట. ఈ ఏడాది లోపల సింహరాశి వారు గట్టిగా ప్రయత్నిస్తే గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు సాధిస్తారు, మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది, అది ఫారెన్ కూడా అవ్వచ్చు. సో ఖచ్చితంగా విద్యార్థుల మటుకు సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే అందరికి కూడా సింహరాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. కొంచెం వెహికల్ డ్రైవింగ్ మటుకు జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఈ రాశిలోనే కుజుడు కేతుతో కలిసి రాహుని చూడబడుతున్నాడు. కాబట్టి సింహరాశి వారు కూడా కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి సింహరాశి వాళ్ళకి వివాహ యోగం అయ్యే అవకాశం ఉందా? ఈ సంవత్సరంలో వివాహం ఏమైనా కుదిరే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి, ఎందుకంటే లాభస్థానంలో మనకి గురువు ఉన్నాడు కాబట్టి మనం ఇందాక కూడా చెప్పుకున్నాం 2, 5, 7, 9, 11 స్థానాలు మన రాశి నుంచి గురువు ప్రవేశించినప్పుడు సంవత్సర కాలం అంతా కూడా అది గురుబలం ఉన్నట్టమాట. సో ఖచ్చితంగా మనకి వివాహం 100% అయ్యేందుకు అవకాశం ఉంది. అలాగే సంతానం కూడా కలిగేందుకు అవకాశం ఉంది, ఎందుకంటే లాభస్థానంలో ఉన్న గురువు సప్తమ దృష్టితోటి పంచమ స్థానం చూస్తాడు. పంచమ స్థానం అంటే కనుక సంతాన స్థానం. సంతాన కారకుడే ఏ మనిషికైనా సరే గురువు. సంతాన కారకుడే సంతాన స్థానాన్ని సప్తమ దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం లేరు, ఆల్రెడీ ఒక సంతానం ఉన్నారు కూడా ఖచ్చితంగా సంతానం కలిగేందుకు కూడా అవకాశాలు ఎక్కువగానే, వివాహం కూడా 100% అవుతుందండి. అలాగే స్థాన చలనం ఉద్యోగం విషయంలో కావచ్చు, ఇంటి విషయంలో కావచ్చు, స్థాన చలనం అయ్యే అవకాశం ఉందంటారా? సింహరాశి వారికి మెయిన్గా ఇప్పుడు అష్టమ శని కూడా స్టార్ట్ అయింది 31 మార్చి నుంచి. కాబట్టి అష్టమ శని అంటేనే స్థాన చలనం. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, వేరే ఊరికి వెళ్ళి పోస్టింగ్ రావడం కానీ, లేదా వేరే ఊరికి కొత్తగా వెళ్ళి జాబ్ జాయిన్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా 100% జరిగేందుకు అవకాశం ఉంది. అంటే ఈ 2.5 సంవత్సరాల లోపల ఎప్పుడైనా జరగచ్చు. కానీ ప్రస్తుతం గురుబలం ఉన్నప్పుడే మనం ప్రయత్నించుకుంటే కనుక మంచి ప్లేస్, అది ఫారెన్ కూడా అవ్వచ్చండి. ఇదే విదేశీ యానం, అదే ఫారెన్లో మనం జాబ్ చేయడం, లేకపోతే ఆఫీసే మనల్ని పంపించడం, ఇలా కూడా జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి గట్టిగా ప్రయత్నించండి, ఖచ్చితంగా మనకి స్థానచలనం ఉంటుంది. ఆ స్థానచలనం రీత్యా మీకు హెల్పే ఉంటుంది తప్ప నష్టమే ఉండదు. తప్పకుండా మీకు బాగుంటుందని చెప్పుకోవాలి. ఓకే, ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు సింహరాశి వాళ్ళు? ప్రస్తుతం అష్టమ శని నడుస్తాం కాబట్టి సంవత్సర కాలం అంతా కూడా మనం ప్రతి శనివారం ఉపవాసం ఉండడం మంచిది. అలాగే ఆంజనేయ స్వామిని ముఖ్యంగా ఎక్కువగా పూజించాలి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి. వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే కూడా దోషం మొత్తం కూడా శనిది ఏమవుతుందో అదంతా కూడా తొలగిపోతుందని చెప్పాలి. అందుగురించి అంటే ముఖ్యంగా ఈ శనికి మెయిన్గా ఆంజనేయ స్వామిని అంటే ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళడం, వెంకటేశ్వర స్వామి అయితే బుధవారం కానీ శనివారం కానీ ఆ గుడికి వెళ్ళడం, 40 ప్రదక్షిణాలు చేయడం, ఆంజనేయ స్వామి అయితే కనుక సింధూర పూజ, తామలపాకుల పూజ, వడమాల సమర్పించడం, అవి చేస్తే కనుక చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి అయితే అష్టోత్తరం కానీ అభిషేకం కానీ చేస్తే కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, సింహరాశి వాళ్ళకి జూన్ మాసం ఏ విధంగా అనుకూలించబోతోంది. చక్కగా అన్ని విషయాల్లోనూ అనుకూలత కనిపిస్తుంది. కాబట్టి ఒక్క విషయంలో అంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని విషయాలు కూడా చక్కగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయని గురుగారు తెలియజేస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతాన యోగం, వ్యాపారం, గృహయోగం, వాహన యోగం, ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు మీరు పరిహారాలు కావచ్చు ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే, పర్సనల్గా గురువు గారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు.